ఈ రోజు దేవుని యొక్క వాగ్దానము, రండి మనల్ని శుద్ధించిన యెహోవా సన్నిధిలో మోకరించదము. కీర్తనలు 95 కీర్తన 7వ వచనము. ఉదయకాల సమయంలో దేవునికి ప్రార్థన చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుడిని దీవించి దేవుడిని ఆస్వాదించబడును గాక. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి అయిన దేవుడు మన పక్షులో ఉంటున్నాడు. మనలను స్తుతించిన యెహోవా సన్నిధిలో మోకరించడము, దేవుడి సన్నిధిలో ఉండుట ఎంతో భాగ్యము. ఈరోజు ఆయన సన్నిధి కాంతిని ఎప్పుడైతే మనం వెంబడిస్తామో, యేసు ప్రభు మందిరంలో మనం ఉంటామో, నీ భారం యావత్తు దేవుని మీద మోపి మనుషులను ఆశ్రయించడం కంటే దేవుణ్ణి ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్న కంటే దేవుడిని నమ్ముకునుట ఎంతో మేలంటుంది. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉంటే, మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీ సమస్యలు ఎరిగి ఉంటున్నాడు. నిన్ను విడవడు ఎడబాయని దేవుడు గనుక నీ కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. నీ కన్నీటిలో ఉన్న ప్రతి బాష్ప బిందువులు చూడబోతున్నాడు. హృదయాంతరంగంలో ఒక భారముతో ఉంటున్నావా? గాయముతో ఉంటున్నావా? ఆర్థిక సమస్యల్లో కుమిలిపోతున్నావా? నీ కుటుంబ బంధకంలో ఉందా? అనేక సమస్యలను కుమిలిపోతున్నావా? అపవాద బంధకంలో ఉంటున్నావా? సహోదరి సహోదరుడా, నేను లేవనెత్తిన వారు లేరు, ఆదరించిన వారు లేరు, ఓదార్చిన వారు లేరని నువ్వు కుమిలిపోతున్నావా? ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తావో నీకు శాంతి సమాధానం దేవుడు దయచేయబోతున్నాడు. అనేక ఇబ్బందుల్లో ఉంటున్నావా? అపవాది నిన్ను బంధించిందని కుమిలిపోతున్నావా? యేసు నామములో అపవాది యొక్క బంధకములు విడుదల కలుగును గాక. యేసు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించి కీడముగా నీకు తోడుగా ఉన్న దేవుడు, విరిగిన నలిగిన హృదయము గల వారిని దేవుడు ఆలసించాడు. నీ ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడు. ఒంటరి బతుకులో ఉంటున్నావా? ప్రయాసపడుతున్నావు కానీ నీ ప్రయాసానికి ప్రతిగా నీకు ప్రతిఫలం రాలేదా? దేవుని సన్నిధిలో వెతుకుతున్నావు కానీ నీకు తగిన ఫలితం రాలేదా? పూర్ణ హృదయంతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో దేవుని సేవించలేకపోతున్నావు. నేను నా ఇంటి వారు యెహోవాని సేవించుదామని వాక్యం చదివిస్తుంది. ఎప్పుడైతే నీ ఇంటి వారితో దేవుని సేవిస్తావో, ఎప్పుడైతే పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో దేవుని వెతుకుతావో, నీ సమస్యలను దేవుడు ఎరిగి ఉన్నాడు, నీ ఇబ్బందులు దేవుడు ఎరిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఆరాధించినప్పుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ గృహంలో కమ్ముకోబోతున్నాడు. ఏ అనారోగ్యంలో ఉంటున్నావో, ఎటువంటి బంధకంలో ఉంటున్నావో, యేసు క్రీస్తు నామములో నువ్వు మోకరించిన చోట దేవుడు ఆత్మ దిగి వస్తుంది. దేవుడు పరిశుద్ధాత్మ నూతనమైన కార్యములు చేయబోతున్నాడు. ఈరోజు ఏ సమస్యలో ఉంటున్నావో, దేవుని సన్నిధికి వస్తున్నావా? దేవుని వెతుకుతున్నావా? నువ్వు అడుగు పెట్టిన ప్రతి స్థలము దేవుడి సన్నిధి నీకు తోడుగా వస్తుంది. ఆయన హస్తము కొరచ కాలేదు. ఈరోజు ఆయన ఎద్దుకు వచ్చిన వారిని ఏమాత్రం ఆయన తోసివేసేవాడు కాదు. రండి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. ఈ వాగ్దానం ఎంతమంది వింటున్నారో వారి కుటుంబాలు దీవించి ఆస్వాదించబడును గాక. ఆమేన్.